ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కొద్ది నిమిషములు దేవుని మాటలు, దేవుని వాక్యం విని మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయములో చూస్తే మరియ జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, మరియను ఒక గబ్రియేలు దూత దర్శించడం, దేవుడు ఆమె పట్ల చేయబోతున్నటువంటి ఆ గొప్ప ప్రణాళికని ఆమెకు బయలుపరచడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నీవు, దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. ఆయన చేయబోయే కార్యాలు నీకు బయలుపరచబోతూ ఉన్నాడు. అదే ఈరోజు క్రిస్మస్ యొక్క వర్తమానం నీకు. అయితే ఆమెకేం చెప్పారంట గాబ్రియల్ దూత, ఇదిగో నువ్వు గర్భము ధరించి ఒక కుమార్ని కంటావు, ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టబడును అని చెప్పి. అయితే ఇది ఒక సాధారణమైనటువంటి కార్యం కాదు. ఎందుకంటే ఆమె కన్యక. ఆమె అంటుంది, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుంది, హౌ విల్ దిస్ బీ, ఎలా జరుగుతుంది ఇది, నేను ఇంకా పురుషుని ఎరగని దానని ఎలా జరుగుతుంది అంటే దానికి అద్భుత చెప్తుంది. చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడు. ఇది ఎలా జరుగుతుంది నువ్వు అనుకోవచ్చు. ఈ రోగం ఎలా పోతుంది, ఈ క్యాన్సర్ ఎలా నా నుంచి విడుదల పొందుకుంటాను, ఈ పరిస్థితి ఎలా మారుతుంది, ఈ పక్షవాల నుంచి ఎలా బయటకు వస్తా నేను, నువ్వు అనుకోవచ్చు. ఈరోజు ఇదిగో పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. ఆ సర్వోన్నతి యొక్క శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. నువ్వు లేచి నడుస్తావు. ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యం, ఇది మనుషుల ద్వారా జరిగే కార్యం కాదు. అది ఏ రోగమైనా దేవుని ఆత్మ నిన్ను తాకబోతుంది. ఆ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తి ద్వారా నువ్వు ఈరోజు విడిపించబడిపోతున్నావు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు విడిపించబోతూ ఉన్నావు. మరియ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది, ఊహించని కార్యం. ఏంటి ఆ కార్యం అంటే, ఒక కన్యక గర్భము ధరించడం. దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఎలా ఉందో మరియ పట్ల. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నా పట్ల నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేదు, నా పట్ల ప్రణాళిక ఉందా లేదా అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు అలా అనుకోవద్దు. దేవుని నిన్ను ఎన్నుకున్నాడు, దేవుని నిన్ను సృష్టించాడు. ఈ దేవుడు మన కొరకే పరలోకం నుండి దిగి వచ్చి మరియ గర్భాన్ని జన్మించి మనందరికీ రక్షణ ఇవ్వడానికే లోకానికి వచ్చాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుందంటే 75వ వచనం చూస్తే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగజేసెను. దర్శనమిచ్చి విమోచన. మాట్లాడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను స్వప్నంలో మాట్లాడచ్చు, కళల ద్వారా నీతో మాట్లాడచ్చు, ఒక దూత ద్వారా మాట్లాడచ్చు. దేవుడు వాక్యం ఇచ్చాడు, ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడచ్చు. ఖచ్చితంగా దేవుడు నీకు దర్శనం ఇచ్చి నిన్ను విడిపిస్తాడు, విమోచన కలుగజేస్తాడు. నువ్వు ఈరోజు కుంగిపోవద్దు, భయపడద్దు. ఎప్పుడైతే మరియ ఈ వార్త విన్నదో, మరియ జీవితంలో చూడండి, లోకాన్ని చూడలేదు, పరిస్థితులను చూడలేదు. ఆమె ఏమన్నా తెలుసా? చూద్దాం. ఆమె ఏమన్నది? భయపడిందా? భయపడలేదు. ఏమంటుంది ఆమె? లూకా సువార్త 1వ అధ్యాయంలో చూస్తే 38వ వచనం చదువుకుందాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని నేను. ఇది జరుగుద్దా జరగదా, ఇది అవుతుందా కాదా అని అవిశ్వాసం తీసిపెట్టు. నీ మాట చొప్పున జరుగునుగాక. దేవుడు మాట్లాడితే ఒకటే నువ్వు పలకాల, నువ్వు చెప్పినట్టే నాకు జరగాలి ప్రభువా. నయం కాని రోగాలు, మందులకు లొంగని రోగాలు, అవి దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నిన్ను దర్శనమిచ్చి విడిపిస్తాడు ఆయన.
సర్వమానవాళికి ఆయన ఇచ్చేటువంటి క్రిస్మస్ శుభ సందేశం ఏంటంటే, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఈ రక్షణ ఎందుకు దేవుడు మనకిచ్చాడో తెలుసా? ఈ రక్షకుడు మన కొరకు ఎందుకు వచ్చాడో తెలుసా? జీవిత కాలం అంతా చూడండి, ఈ రక్షణ ఎందుకు, రక్షకుడు ఎందుకు వచ్చాడంటే మనకు రక్షణ ఇవ్వడానికే. ఎలాంటి రక్షణ అయినా మనకి ఇస్తాడంటే చూడండి, ఎన్నో వచనమంటే 75వ వచనం చూద్దాం. మనం శత్రువుల చేతిలో నుంచి విడిపించబడి మన జీవిత కాలం అంతా నిర్భయులై. మన జీవితంలో భయం ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, వేదన ఉంది, కొదువు ఉంది, లేమి ఉంది, అసంతృప్తి ఉంది, నిరాశ ఉంది. ఇవన్నీ లేకుండా దేవుడు నిన్ను రక్షణ ఇవ్వడానికి, వాటి నుంచి విడిపించడానికే ఆయన ఈ లోకానికి మన దగ్గరకు వచ్చి ఈ రక్షణ కలుగ చేశాడు. ద్వేషించు వారి చేతిలోంచి నిన్ను విడిపిస్తాడు, బాధించబడి వారి చేతిలోంచి నిన్ను విడిపిస్తాడు, హింసించబడే వారి చేతిలోంచి నిన్ను విడిపిస్తాడు దేవుడు. ఆ రక్షకుడు మనకు రక్షణ ఇవ్వడానికే ఆ మరియ గర్భం జన్మించి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది అనుకోవద్దు. ఇది నాకు జరుగుతుందా, నా జీవితంలో ఆ సంతోషం ఉందా, అటువంటి కార్యాలు జరుగుతాయా అని అనుమానించద్దు. విశ్వాసముతో ఈ వాక్యాన్ని పట్టుకో. దేవుడు తప్పకుండా ఈ కార్యం నీ ద్వారా జరిగించి తీరుతాడు. ఇంకొక మాట చెప్తాను. మరియ జీవితంలో చూడండి, ఎప్పుడైతే ఆ గబ్రియేలుని దూత దర్శించి చెప్పిందో, మరియ విశ్వాసంతో ఏం పలికిందో తెలుసా? నీ మాట చొప్పున జరుగునుగాక. ఏం ఆలోచించలేదండి. అందుకే ఈరోజు నువ్వు పరిస్థితుల గురించి ఆలోచించద్దు. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు, ఆయన పనిచేస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు. ఇదిగో యేసుప్రభు వారిని మన కొరకు దేవుడు పంపించాడు. ఆయన ఏం చేస్తాడు అంటే, మన పాపములన్నిటినీ తన మీద వేసుకొని, ఆయన చూడండి మన పాపములన్నిటినీ భరించి మనము శాపములో నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు అనేక మంది బంధకాల్లో ఉన్నారు, వ్యసనాల్లో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. కుటుంబాల్లో సంతోషం లేదు, చీకటి ఉన్నది, వెలుగు లేదు. కాబట్టి ఈరోజు ఈ మాట వింటున్నావా? పరిశుద్ధ ఆత్మని దర్శించబోతున్నాడు. యేసయ్య నిన్ను రక్షించబోతూ ఉన్నాడు. నీ యొక్క హృదయాన్ని మార్చబోతూ ఉన్నాడు. నీ హృదయాన్ని కదిలించి నీ హృదయాన్ని సంతోషంగా చేయబోతున్నాడు. చూడండి మరియ ఏం చేసిందంటే, చూడండి ఒక మాట, లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తే 49వ వచనం, 48 కూడా చదువుకుందాం. 47 నుంచి, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నీ స్థితిని మార్చబోతున్నాడు, కటాక్షించబోతున్నాడు దేవుడు యేసుప్రభువారు. నీ పరిస్థితి ఇక అలాగే ఉండదు, అది మారబోతుంది, కటాక్షించబోతున్నాడు. కాబట్టి మరి అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఈ క్రిస్మస్ రోజు నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటావా? సర్వశక్తిమంతుడు నీకు గొప్ప కార్యములు చేస్తున్నాడు, చేయబోతూ ఉన్నాడు. అదే నీకు క్రిస్మస్. అదే క్రీస్తు ఇచ్చేటువంటి గొప్ప కార్యం మన జీవితంలో. గొప్ప కార్యం ఏంటంటే అదే పాపం నుంచి, మరణం నుంచి, రోగము నుంచి, దరిద్రత నుంచి విడిపించడం. చూడండి, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ, ఆయన నామము పరిశుద్ధము. నేను అనుకుంటున్నారేమో అందరూ, నీ పుట్టుకే దరిద్రం అనుకుంటున్నావు, ఎందుకు బతికామనుకుంటున్నావు, ఎందుకు ఈ జీవితం వ్యర్థం అనుకుంటున్నావా? లేదు, నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది. నిన్ను ధన్యురాలంటారు, నిన్ను ధన్యుడు అంటారు. యేసుప్రభును నమ్ముకో. ఒకవేళ టీవీ చూస్తున్నా నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ పరిస్థితి ఏదైనా ఆయన ధన్యకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నీ స్థితిని మార్చగల సమర్థుడు. చూడండి, మరియను ఎన్ని రకాలుగా ఆయన ఆదుకున్నాడు, కాపాడాడు, రక్షణ ఇచ్చాడు. చూడండి, అందరి నుంచి కాపాడాడు, విరోధుల నుంచి కాపాడాడు.
అందరి నుంచి కాపాడి ఆయనకు పరిపూర్ణమైనటువంటి రక్షణ దేవుడిచ్చాడు. అందుకే ఆ దూత చెప్తుంది, ఏమని చెప్తుంది తెలుసా? చూడండి ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తే, దయాప్రాప్తురాలా నీకు శుభము, 28వ వచనంలో చూసుకుందాం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దిగులు ఎందుకండి? భయం ఎందుకండి? బాధ ఎందుకండి? కష్టం ఎందుకండి? ఆయన నాకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన నా జీవితంలోకి వచ్చినప్పుడు, ఆయన నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఇక భయం ఎందుకు? దిగులెందుకు? భయపడకు, కృంగిపోకు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నువ్వు మంచంలో ఉండి ఈ ప్రోగ్రాం చూస్తున్నావా? వ్యాధుల్లో ఉండి నువ్వు చూస్తున్నావా? మరణకర పరిస్థితుల్లో నువ్వు చూస్తున్నావా? భయపడొద్దు. ప్రభువు నీకే 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 తోడుగా ఉన్నాడు. ఈ మాట ఏంటున్నా నీవు నాతో కలిసి, నీ మాట చొప్పున జరుగునుగా కానీ పలుకు చాలు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కార్యం చేస్తాడు. ఇదే నీకు శుభము. హ్యాపీ క్రిస్మస్. నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క సంతోషాన్ని నువ్వు చూస్తావు. ప్రభువు నీకు ఇస్తాడు. సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు తండ్రి, వారి జీవితంలో చీకటి పోయి ఆశ్చర్యకరుని వెలుగులోనికి వారిని నడిపించిన ఆయన నీ కృప వారి మీద ఉంచండి. సర్వోన్నతమైన శక్తి ఈరోజు పనిచేయాలి. నీ పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు పనిచేయాలి నాయన. అనేకులను విడిపించాలి, స్వస్థపరచాలి. అయ్యా బంధకాల్లో ఉన్నవారిని, తాగుల్లో ఉన్నవారిని, చీకట్లో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, శాపంలో ఉన్నవారిని, వ్యాధుల్లో ఉన్నవారిని, మరణకర రోగంతో ఉన్నవారిని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపతో దర్శించమని. కాల్స్ తీసుకోబోతుండగా అయా కాల్స్ వచ్చిన వారిని, అయా వారు ఎంగేజ్లో ఉన్నటువంటి వారిని, ఎవరైనా చూస్తున్న వారిని సైతం నీ ఆత్మ ద్వారా పనిచేసి గొప్ప కార్యాలు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కాల్స్ తీసుకుందామండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతున్నాం. దయచేసి కింద 2 నెంబర్లు ఉన్నాయి, నోట్ చేసుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు ఖచ్చితంగా నేను దర్శించేటువంటి సమయం ఇది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయాడు. 3 నెలలు అయిన బాబు కూడా ఎక్కడ ఏ పని సెట్ అవుతుంది లేదని లారీమని చేస్తాడు. బాబు చిన్న వయసు అయింది. ఇంట్లో చదివాడు. ఏం పేరమ్మా? ఇంట్లో ఆర్థిక ఇబ్బంది, అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో చాలా సమస్యతో ఉన్నానండి. మీ పేరేం పేరమ్మా? ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కాకినాడ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. భయపడకమ్మా, భయపడకు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవుని ఆత్మ పని చేయబోతుంది. ప్రతి బంధకం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ విషయంలో మీరు కృప చూపండి. అయా తోడుగా ఉండండి నాయన తండ్రి. అయా తాగు నుంచి బిడ్డను విడిపించండి. అయా దిల్లు కట్టుకోలేక కుటుంబంలో సమస్యలు తండ్రి, అయా విడుదల ప్రకటిస్తున్నాను. నువ్వు కన్నీరు చూస్తున్నటువంటి దేవుడు అవుతాడు. అయా దీనురాలని కటాక్షించే దేవుడు అవుతండి. ఆ బిడ్డను కటాక్షించు. అయా సమృద్ధితో నింపు. అయా కుమారుని అయా తాగు నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను ఇప్పుడే. అయా దర్శనమిచ్చి ఆ బిడ్డను విడిపించిన ఆయన తండ్రి. నీ దర్శన భాగ్యం బిడ్డకు అనుగ్రహించు తండ్రి. ఆ బిడ్డ కృప చూపు నాయన. ఇదిగో ఆ యొక్క వ్యసనం యొక్క బంధకాల నుంచి విడుదల, ఆ చెడు సవాసాల నుంచి విడుదల దయచేయను ఆయన తండ్రి. వాటి పట్ల అసహ్యం పుట్టించిన ఆయన, I command in the name of the spirit of drinking, leave him right now in the name of Jesus Christ. Leave him right now in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో అయా చీకటంతా పోయి నీ గొప్ప వెలుగు వారి కుటుంబంలో దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. భయపడకమ్మా. సర్వోన్నతమైన శక్తి ఆ బిడ్డను కమ్ముకోబోతుంది. దేవుడు పట్టుకుంటాడు, ఆ బిడ్డను విడిపిస్తాడు. కృంగిపోవద్దమ్మా. ఓకేనమ్మా? ఓకే అమ్మా, కుంగిపోవద్దు. దేవుడు సాయం చేయబోతున్నాడు అమ్మా. ఓకే, ప్రైజ్ లార్డ్ అమ్మా.
హలో 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 ప్రైజ్ రాడమ్మా, చెప్పండి చెప్పండి. పిల్లోడికి తల దెబ్బ తగిలిన నుంచి పిల్లోడు తేడాగా ఉంటున్నాను. నేను చివరిలో ప్రార్థన చేస్తాను. కొబ్బరి నూనె తీసుకొని తల మీద పోయండి అమ్మా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. 4 సంవత్సరాల మట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్తలేదండి. ఉన్నాడమ్మా? ఇప్పుడు బాబు ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడు. ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు తాకుతున్నాడు. ఏం పేరమ్మా బాబు పేరు? భానుప్రకాష్. ఏ ఊరండి అది? మచిలీపట్నం. ప్రార్థన చేస్తే కళ్ళు. ఇది హైదరాబాద్ అమ్మా, హైదరాబాద్. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకో. యేసు నామములో ఆ భానుప్రకాష్ని నాన్న, ఆ తల మీద తగిలిన గాయం, దెబ్బ, దాని ప్రభావము ఆ బిడ్డ మీద నుంచి కొట్టివేస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తి, సర్వోన్నతుని శక్తి ఆ బిడ్డ మీద కమ్ముకొనును గాక. సర్వోన్నతమైన శక్తి ఆ బిడ్డని కమ్ముకొని తండ్రి విడిపించు. శక్తిని, బలమును, అభిషేకముతో బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయి నాయన. ఆ సాతాను యొక్క శక్తి నుంచి విడిపించమని, ఆశ్చర్యకార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మా. చివరిలో ప్రార్థన చేస్తాను. కొబ్బరిని తీసుకుని అతని మీద పోయండి. హలో హలో, ప్రైజ్ రాడమ్మా. చెప్పండి అమ్మా. చూడండి ఎంత ఈ వ్యసనము. ఏం పేరమ్మా అబ్బాయి పేరు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. సర్వోన్నతమైన శక్తి, సర్వోన్నతుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అయ్యా తాకండి తండ్రి. టచ్ హిమ్ లార్డ్, రిలీజ్ హిమ్ లార్డ్. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిలీజ్ హిమ్ లార్డ్. అయ్యా బిడ్డను విడిపించు నాయన. విడుదల ప్రకటిస్తున్నాను. అయా వివాహం జరిగించు. అయా ఆ కుటుంబంలో గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ, దేవుని ఆత్మ బహుబలంగా పనిచేస్తుంది. గొప్ప కార్యం జరగబోతుంది. దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. ప్రభుతోడై ఉన్నాడు. చూడండి కుటుంబాల్లో అపవాది ఎంత బలంగా పనిచేస్తున్నాడు. భయపడకండి. హలో ప్రైజ్ రాడమ్మా. గట్టికి చెప్పండి అమ్మా. కొంచెం వాయిస్ తక్కువ వినిపిస్తుంది. నోటి దగ్గర పెట్టుకొని చెప్పండి. హలో చెప్పండి అమ్మా. వాయిస్ సరిగా లేదు. హలో చెప్పండి అమ్మా. వందనాలమ్మా, చెప్పండి. అంత తాగుడు. ఈరోజు చూడండి అనేక మంది బిడ్డలు తాగుడికి వశమైపోయారు. చూడండి, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. చూడండి ఎంతమంది తాగుడికి వ్యసనం అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. యేసయ్యా, తాగుడుతో బంధించిన ప్రతి బిడ్డను అయా నీ సర్వోన్నతుని శక్తి, నీ పరిశుద్ధాత్మ శక్తి వారిని దర్శించి కమ్ముకొని ఆ దురాత్మ నుంచి, ఆ వ్యసనం నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో వారి జీవితాలు అయా ఆ ఊబిలో నుంచి, ఆ బంధకంలో నుంచి, ఆ చీకట్లో నుంచి బయటికి వచ్చుదురు గాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అండి. అరుణ్ కుమార్ గారు? అవునండి, చెప్పండి. చెప్పండి. ఎస్ చెప్పండి. చెప్పండి మీ పేరు, సమస్య. వైకుంఠం రవికుమార్ సార్, కొద్దిగా మానసిక రోగి, కోవాయిపేట, గుంటూరు. పెట్టాను, మీది వస్తుంది. గబక్కన ఫోన్ నంబర్ తీసుకొని చూశాను, ప్రేయర్ చేస్తున్నారు టీవీలో. మీరు ఏమైంది మీకు? కొద్దిగా మైండ్ బాగా కొద్దిగా
అద్భుతంగా తిరిగాను, కొద్దిగా సెట్ అయింది. ఆ, ఇక టీవీ చూసి మాస్టర్ గారు వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే సరే. మానసిక ప్రేయర్ చేయించుకున్నాను. ఓ పని చేయండి, మీరు కొబ్బరి నూనె పెట్టుకోండి, రోజు పనుకునే ముందు తల మీద పోసుకోండి. ఓకే, నేను ప్రార్థన చేస్తాను. మీ పేరేం పేరయ్యా? నీళ్ళండి, వేడి నీళ్ళ? కాదండి, కొబ్బరి నూనె ఆయిల్ పెట్టుకోండి మీరు. నేను ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు రాత్రి పనుకోబోయే ముందు తల మీద పోసుకోండి. అలాగే సార్. నేను ప్రార్థన చేస్తాను. మీ పేరేం పేరయ్యా? వైకుంఠం రవికుమార్. ఆ, రవికుమార్ సార్. సరే, కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, అతను మానసికంగా నీ హస్తము అయ్యా, మానసికంగా ఉన్నటువంటి ఆ బలహీనత యేసు నామములో కొట్టివేస్తున్నాను. అయ్యా, నీ అభిషేకాన్ని బిడ్డ మీద కుమ్మరిస్తున్నాను. అయ్యా, మానసిక వ్యాధుల నుంచి విడిపించిన ఆయన బిడ్డను నీ పరిశుద్ధమైన రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. అయ్యా, పరిపూర్ణ స్వస్థత విడుదల బిడ్డకు ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరిలో ప్రార్థన చేస్తా. నేను చేసినప్పుడు ఆ కొబ్బరి నూనె రోజు తల మీద పోసుకోండి. ఒక వారం అద్భుత కార్యం నీ పట్ల జరుగుతుంది. ఓకేనయ్యా? ఓకే, ప్రైజ్ లాడయ్యా. చూడండి, చివరిలో నేను అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీరు ఒక కొబ్బరి నూనె బాటిల్ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మాభిషేకం దాని మీద కుమ్మరించబడుతుంది. ప్రతిరోజు తల మీద మీరు పోసుకోండి. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. విశ్వాసము అయినటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి దిగులు పడద్దు, భయపడద్దు, కృంగిపోవద్దు. దేవుడు తప్పకుండా నీ పట్ల ఒక కార్యం చేస్తాడు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. వందనాలయ్యా, చెప్పండి అయ్యా. చెప్పండి చెప్పండి. మీ పేరు, సమస్య చెప్పండి. చెప్పండి. చెప్పండి, మీ దేని గురించి ప్రార్థన చేయమంటారు? మా నాన్నగారు సౌందర్యం మొన్న చనిపోయారండి, మొన్న 30న. ఆదరణ కావాలి. మా అమ్మాయి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం నాయన. తండ్రి నీకు స్తోత్ర. నీ మాటలు ఆదరిస్తాయి. కోల్పోయినటువంటి తండ్రిని బట్టి నాయన, తండ్రి మీరు మాట్లాడండి. ఆ లోటును, ఆ బాధని కొట్టివేసి నెమ్మదిని, శాంతిని, సమాధానమును, నీ ఆదరణని నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి. త్వరగా కోలుకున్నట్టుకు సహాయం దయచేయండి. నీ మాటలు అయా వారిని ఆదరిస్తాయి. మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను అయ్యా. అయా, కుటుంబంలో చీకటి పోనట్లు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. వందనాలు. హలో హలో హలో, చెప్పండి అయ్యా. ప్రైజ్ లార్డ్, చెప్పండి అయ్యా. చెప్పండి చెప్పండి, మాట్లాడుతాను. చెప్పండి అయ్యా, మీ పేరు, సమస్య చెప్పండి త్వరగా, టైం తక్కువ ఉన్నది. చెప్పండి, త్వరగా చెప్పండి. మీకు దేని గురించి ప్రార్థన చేయాలి? సరే సరే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. యేసు నామములో, యేసు నామములో తండ్రి, జీవం గల దేవుడు నాయన నీవు. అయా, నీ జీవాన్ని ఆ బిడ్డకు దయచేయి నాయన. అయా, పని చేయని అవయం, పని చేయని నరం, పని చేయని ఎముకలు యేసు నామములో, యేసు నామములో పని చేయునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో తండ్రి నీ ప్రభావము ఆ బిడ్డలోనికి వెళ్ళి సంపూర్ణ శక్తి బలముతో నింపండి తండ్రి. ఆ కాళ్ళు చేతులు సడలి బలము పొందుకొనుగాక. యేసు నామములో లేచి నడుచున్నట్లు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే చివరిలో అందరూ కొన్ని ప్రార్థన చేయబోతున్నాను. మీరు కొబ్బరి నూనె దగ్గర పెట్టుకుంటే, అయా యేసయ్యా నిన్ను అభిషేకిస్తున్నామయ్యా. అది ఏ రోగమైనా తండ్రి, ఏ వ్యాధి అయినా తండ్రి, క్యాన్సర్ వ్యాధిని యేసు నామములో బంధిస్తున్నాను. ఆ నూనె పోయిచుండగా ఆ రోగము నన్ను తగ్గిపోనుగాక. అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, అపవాశక్తులు పీడించబడేవారు, దురాత్మ శక్తులు పీడించబడేవారు, రకరకాల వ్యాధి శక్తులను గురించి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఇటు ప్రోగ్రాం చూస్తున్న వారు
వివాహాలు జరిగిన వాడు యేసు నామములో వివాహాలు జరుగును కాక. గర్భఫలము లేని వారికి ఇప్పుడే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తుండగా ఆ గర్భమునైనా తెరుచున్నట్లు వేడుకుంటున్నాను. అలాగే మందు తాగుల్లో బంధించబడిపోయాను తండ్రి, విడిపించండి నాయన. అప్పులో ఉన్న వారిని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కనికర కటాక్షణ వారి మీద ఉంచండి తండ్రి. అయ్యా కృప చూపమని ఈ ప్రోగ్రాం ఎంతమంది చూస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయనా, నీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి, నీ సర్వోన్నత శక్తి వారిలో పనిచేసి నూతనమైన గొప్ప కార్యాలు జరిగించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈ ప్రోగ్రాం చూసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. తర్వాత మీరు కాల్ చేయొచ్చు. మోసగాడా మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్యలో మీరందరూ తప్పక అలిబాసులు కండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.